దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండో ఆరాధనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలమ్మా. బ్రదర్స్ అందరికీ నా యొక్క వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 20వ వచనం నుంచి దయచేసి నేను చదువుతున్నాను, గమనించండి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలం భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. ఇప్పుడు హానియు నష్టము కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యం కొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జరిగిన ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు సంఘాన్ని భయంకరంగా హింసించినవాడు. దేవుని ప్రజలను హింసిస్తూ ఒకరోజు దమస్కులో ఉన్న దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను హింసించడానికి, వారిని చంపడానికి ఆజ్ఞను పొందుకొని దమస్కు మార్గంలో వెళ్తుంటే దేవుడు ఆకాశంలో దర్శనమిచ్చి సౌలుగా పిలువబడుతున్న ఈ పౌలుతో దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో ఆ రోజు నుంచి సౌలు పౌలుగా మారి దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన వ్యక్తి, దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను, సేవకులను చాలా బాధ పెట్టినవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మారు మనసు పొంది బాప్తీసం పొంది ఇప్పుడు దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, క్రూరులను, రౌడీలను, తాగుబోతులను, గుండాలను, నక్సలైట్లను, దేవుడు లేడని చెప్పేవారిని మన దేవుడు మార్చుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు పౌలుగా మారాడు, దేవుని సేవలో సాగిపోతున్నాడు. ఎప్పుడైతే ఈయన సువార్త సేవ చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఈయనకు అనేక రకాల ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు ప్రారంభించబడ్డాయి. ఇంతవరకు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించి సంఘ బిడ్డల్ని చంపడానికి ప్రయత్నం చేశాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు సేవ చేయడం ఎప్పుడైతే ప్రారంభించాడో ఇతన్ని కొంతమంది చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. యూదులు, శాస్త్రులు, ఫరిసయ్యులు ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇతని మీద రకరకాల నేరారోపణలు చేశారు. చివరికి ఇతన్ని జైలు పట్టించారు. ఇతడు చేసింది తప్పేమీ లేదు. దేవుని సువార్తను ప్రకటించినందుకు ఇతడు చెరసాల్లో వేయబడ్డాడు. చాలామంది జడ్జిల ముందు, న్యాయాధిపతుల ముందు కోర్టులో నిలబడ్డాడు. ఇతడు ఏ దొంగతనం చేయలేదు, ఏ ఇంటిని దోచలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిది ఆశించలేదు. కానీ ఇతడు జైల్లో వేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడో తెలుసా? దేవుని సువార్తను ప్రకటించినందుకు. చెప్పండి, దేన్ని? జైల్లో ఎవరు వేయబడాలి? దొంగతనం చేసిన వారు, నరహత్య చేసిన వారు, ఇతరులను బాధ పెట్టినవారు, తిట్టినవారు, కొట్టినవారు, అన్యాయం చేసిన వారు కదా.
ఇలాంటి వారు జైల్లో వేయబడ్డారు. ఈయన ఈ పనులన్నీ ఏం చేయలేదు కదా, ఇతను జైల్లో వేయబడ్డాడు. ఎందుకు తెలుసా? ఇలా నేను ఎలా దేవుని వాక్యాన్ని వాక్యం చెప్తున్నాను, ఇలా వాక్యం చెప్పినందుకు, దేవుని గురించిన మాటలు ప్రజలకు చెప్పినందుకు ఇతడు జైల్లో వేయబడ్డాడు. ఇతడు సంకెళ్లతో కట్టబడ్డాడు. చాలామంది న్యాయాధిపతుల ఎదుట ఇతడు ఒక దోషిగా నిలబడ్డాడు. ఏ కోర్టులో తీసుకెళ్ళి ఇతన్ని ప్రవేశపెట్టినా ఇతనిలో తప్పిదం కనిపించడం లేదు. ఇతడు సత్యమే పలుకుతున్నాడు. ఇలా చాలా కోర్టులు మారుతూ వచ్చాయి. చివరికి కైసరు ఎదుట, అంటే చక్రవర్తి ఎదుట చెప్పుకునే ఒక సమయం వచ్చింది. ఇప్పుడు ఇటలీ పట్టణానికి అపోస్తలుడైన పౌలును సంకెళ్లతో బంధించి ఇంకా కొంతమంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళు 275 మంది అపోస్తలుడైన పౌలుతో కలిసి 276 మంది ఖైదీలను ఒక పడవలో బంధించి ఇటలీ పట్టణానికి తీసుకొని వెళ్తున్నారు. సముద్ర ప్రయాణం, చాలా రోజులు ప్రయాణం చేయాలి. సముద్ర ప్రయాణం ప్రారంభమైంది. ఈయన ప్రారంభంలోనే చెప్పాడు, బాబు ఈ వాతావరణం బాగోలేదు, పరిస్థితులు బాగోలేవు, ఈ ప్రయాణాన్ని ఆపివేస్తే మంచిదని ఓడ యజమానుడికి, నాయకునికి, శతాధిపతికి వీళ్ళందరికీ చెప్పినా ఎవరు కూడా ఈ ఖైదీ అయిన అపోస్తలుడైన పౌలు మాటలు ఎవరు పట్టించుకోలేదు. బయలుదేరారు. సముద్ర ప్రయాణం బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత సముద్రం తుఫాన్లు, ఆ ఓడ ఆ యొక్క సుడిగాల్లో చిక్కుకుంది. తుఫాన్లో చిక్కుకుంది. పరిస్థితి ఎంత భయంకరంగా మారిందంటే ఇంకా ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఓడలో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా సముద్రంలో పడేస్తున్నారు ఓడను తేలిక చేయడానికి. ఎందుకంటే ఓడ బరువుగా ఉంటే తొందరగా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఓడను తేలిక చేయడానికి ఈ 276 మంది, మరి సైనికులు, ఓడను నడిపేవారు, ఓడ నావికులు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంచుమించు ఒక 400 మందితో ఆ పడవ ఉంది. వీరు ప్రతిరోజు భోజనం చేయడానికి ఇంతమంది కావలసిన భోజనం కూడా పడవలో ఉంది. నెలల తరబడి ప్రయాణం చేయాలి గనక నెలల తరబడి భోజనం చేసే ఆ యొక్క ఆహారం, ధాన్యం, గోధుమలు, కావలసిన కూరగాయలు, కావలసిన పిండి, కావలసిన నూనె, కావలసినవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు తుఫాన్ రావడం ద్వారా ఓడలో ఉన్న సామగ్రిని అంతా పడవేసి ఓడను తేలిక చేసే ప్రయత్నం చేసుకున్నారు. కొద్దిగా మాత్రం ఉంచుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరికీ, ఆ ఓడ యజమానుడికే కానీ, నడిపే నాయకుడికే కానీ, ఈ ఖైదీల మీద అధికారిగా ఉన్న శతాధిపతి కానీ, సైనికులకే కానీ, తర్వాత ఓడలో ఉన్న ఖైదీలకే కానీ వారి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయంటే మనము ఇంకా దరికి చేరే అవకాశం లేదు. ఈ సముద్రంలోనే జల సమాధి అయిపోతాం మనం. కారణం ఏంటంటే వారు ఎంత తెడ్లు వేసినా ఓడ ప్రయాణం సాగడం లేదు. ఎత్తుగా ఓడ కంటే ఎత్తుగా అలలు లేస్తున్నాయి. భయంకరమైన తీక్షణమైన గాలి వీస్తుంది. ఆ ఓడ సముద్రంలో చిక్కుకొని పోయింది. ఎవరికి కూడా బ్రతుకుతాము అనే ఆశ ఎవరికి లేదండి. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు, అంటే మనం ఇప్పుడు నేను చెప్పగా వింటున్నారు కదా, ఆ పడవలో ఒకవేళ మనం ఉంటే అది ఎంత భయంకరంగా ఆ దృశ్యం ఉంటుందో అంటే ఇంకా అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా బ్రతుకుతామని ఆశ లేదు. ఎవరు కూడా భోజనం చేయడం లేదు. చాలా రోజుల నుంచి ఇంకెంకా వంట చేసుకుంటారండి. వంట చేసుకోవడానికి ఇంకా అక్కడ అవకాశం ఏముంది? అందరూ చచ్చిపోతాము, ఇక మునిగిపోతుంది అన్న సమయానికి వంట ఎవడైనా చేస్తాడా? చెప్పండి. ఎవరైనా ఇంట్లో ఇక చచ్చిపోతాడు గంట అయిన తర్వాత అంటే ఎవరైనా పోయి వంటలు చేస్తారా? బిర్యానీ వండుతారా? కూరగాయలు చేస్తుంటారా? ఇంకా అందరి ముఖాల మీద ఏ కళ వచ్చేసిందంటే మరణపు కళ వచ్చేసింది. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు వారి మధ్యలో నిలబడ్డాడు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా.
ఈయన ఒక ఖైదీ, సంఖ్యలతో కట్టబడ్డాడు, సంఖ్యలతో కట్టబడ్డాడు. వారి మధ్యలో లేచి నిలబడ్డాడు. అప్పటికే చాలా రోజుల నుంచి మన వాక్యం చదువు, కొన్ని దినములు సూర్యునైనను నక్షత్రములైన కడబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందు మన ఆశ బొత్తిగా పోయెను. స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రాణములతో తప్పించుకొందు మను ఆశ బొత్తిగా పోయింది. పరిస్థితులు ఎలా మారిపోతాయో చూసారా? మీకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో ఎంత భయంకరంగా ఉంటారండి. ఎలాంటి తుఫాన్లు వచ్చినా స్పృహ ఉండదండి. మొద్దుబారిన జీవితం. ఆ 2 తలల పాము దాని మీదకి వెళ్ళి టైర్ ఎక్కినా దానికి స్పర్శ ఉండదు, దాన్ని కుచ్చినా దాన్ని కొట్టినా దానికి స్పర్శ ఉండదు. మొద్దు. జీవితంలో ఎన్ని దెబ్బలు తాకినా కొంతమందికి అసలు స్పృహ రాదండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని దినాల నుంచి సూర్యుని చూడలేదు, చుక్కలను నక్షత్రాలను చూడలేదు. బ్రతుకుతామనే ఆశ బొత్తిగా వీరికి లేదట, ఎవ్వరికి లేదట. అలాంటి సందర్భంలో అపోస్తలుడైన పౌలు వారి మధ్యలో లేచి నిలబడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, బహుకాలము భోజనము లేక ఉన్నందున. బహుకాలం భోజనం లేని వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? ఎందుకు తినడం లేదు? రేపు మాపో చచ్చిపోయే పరిస్థితి ఉందండి, ఇంకా తినాలని ఆశ ఎవరికి ఉంటుంది? బ్రతకడానికి తినాలి, ఇంకా రేపు మాపో చచ్చిపోయేటోడు తింటేండి, తినకపోతేంది. అయినా అక్కడ వంట చేసేవారు ఎవరు? సుడిగుండంలో పడవంతా కొట్టుకొని పోతుంటే అక్కడ కూర్చొని నెమ్మదిగా తినేవాళ్ళు ఎవరు? ప్రాణాన్ని కాపాడుకోవాలని తప్పిస్తున్నారండి. ఆ సమయంలో గమనించండి, బహుకాలం భోజనం లేకున్నందున పౌలు వారి మధ్యలో నిలిచి, అయ్యలారా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? అయ్యలారా, మీరు నా మాట విని, అదిగో చెప్తున్నాడు, మీరు నా మాట విని, ఒక సేవకుడిగా నా మాట విని, ఒక అపోస్తలుడిగా, ఒక దైవజనుడిగా, ఒక సేవకుడినైనా నా మాట మీరు విని, ఏమంటున్నాడు? నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. ఇప్పుడు ఈ హాని నష్టము కలగకపోవును. మీరు నా మాట వింటే మీకు ఈ నష్టము, ఈ బాధ, ఈ కష్టము, ఈ ప్రాణహాని అసలు మీ దరిదాపులకు వచ్చేదే కాదు. మీరు నా మాట వినలేదు. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. నా మాట, సేవకుని మాట మీరు వినలేదు. మీరు బయలుదేరుతున్నప్పుడు పరిస్థితులు బాగున్నాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు పరిస్థితి బాగుండవచ్చు, రేపు బాగుంటుందన్న గ్యారెంటీ నువ్వు ఇవ్వగలవా? బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కూర్చోగానే నువ్వు అట్లనే కూలిపోతావా? తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు. ఒక సెకండ్, ఒక నిమిషం తర్వాత నీ జీవితంలో నీకేం జరగబోతుందో నీకేం తెలియదు. ఆయన దైవజనుడు కనుక చెప్తున్నాడు, మీరు బయలుదేరక ముందే నేను చెప్పాను. ఏమని? ఇదిగో మనకు ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది, ఈ ప్రయాణాన్ని ఇప్పటికి వాయిదా వేయండి, తర్వాత వెళ్దాము అని చెప్పాడు. చెప్పిన మాట వినకుండా ఇప్పుడు ఓడ ప్రమాదంలో చిక్కుంది. ఓడ పోయిందండి. ఇక్కడ ప్రజలందరూ కూడా, ఖైదీలు, సైనికులు, ఓడ నాయకుడు, ఓడ నడిపేవారు అందరూ ప్రమాదంలో చిక్కుకున్నారు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మనము దేవుని మాట, సేవకుల మాట మనం వినకపోతే మన కుటుంబాలు, మన జీవితాలు, మన పరిస్థితులు అన్నీ కూడా తారుమారైపోయి, ప్రస్తుతం బాగున్నా రాబోయే దినాల్లో పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అందుకే దేవుని మాట, సేవకుల మాట వినడం మన జీవితంలో అలవాటుగా మార్చుకొందుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ నష్టం వచ్చేసింది. ఇప్పుడు అంటున్నాడు 22వ వచనంలో, ఇప్పుడైనను మీరు ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. చప్పలు కొడదామా? ఆమేన్. ఒక అద్భుతమైన మాట. నా మాట వినకుండా మీరు ప్రయాణాన్ని ప్రారంభించారు, ప్రమాదంలో పడవ చిక్కుకుంది. అయితే గడిచిన రాత్రి దేవదూత నాకు కనిపించింది. మనకేం కనిపిస్తున్నాయి? దయ్యాలా, దేవుడా? రాత్రి కలలో మీకేం కనిపిస్తున్నాయి? దయ్యాలు కనిపిస్తున్నాయా, దేవుడు కనిపిస్తున్నాడా? బ్రదర్, రాత్రి కలలో ఏం కనిపిస్తున్నాయి? దయ్యాలు కనిపిస్తున్నాయా, దేవుడు కనిపిస్తున్నాడా? దయ్యాలు మాట్లాడుతున్నాయా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? ఎవరితో దేవుడు మాట్లాడతాడు? దేవునితో తత్సంబంధాన్ని, అన్యోన్య సహవాసాన్ని ఎవరు కలిగి ఉంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. దేవునితో సంబంధం లేని వారితో దేవుడు మాట్లాడు. ఆ పడవలో 276 మంది ఉన్నారు. ఏమమ్మా గట్టిగా అల్లుడు చెప్పు, ఎంతమంది ఉన్నారు? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 276. గట్టిగా చెప్పండి, కాస్త గట్టిగా, ఇంకాస్త స్వరం పెంచండి. బ్రదర్ చెప్పండి, ఎంతమంది? 276 మంది ఉన్నారు. 276 మందిలో అపోస్తలుడైన పౌలును తీసేస్తే, ఒక్కరిని తీసేస్తే ఎంతమంది ఉంటారు? 275 మందితో దేవుడు మాట్లాడడం లేదు. అపోస్తలుడైన పౌలు ఒక్కనితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయనతోనే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఓడ నాయకునితో మాట్లాడకూడదా? శతాధిపతితో మాట్లాడకూడదా? ఆ ఖైదీలలో ఎంతో మంది బందిపోటు దొంగలు ఉన్నారు కదా, మంచి రౌడీ షీటర్స్ ఉన్నారు కదా, ఊరును గడగడలాడించిన వారు ఉన్నారు కదా, కొంపలను ముంచిన వారు ఉన్నారు కదా, అందరిని గడగడలాడించిన, రక్తపాతం చేసిన మహామూర్ఖులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడలేదు దేవుడు. గమనించండి, మనుషులను గడగడలాడించాడు, అలాంటి వారు అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. మనుషులను గడగడలాడిస్తే వారిని చూసి దేవుడు గడగడలాడతాడా? అమ్మా, వాళ్ళని చూసి దేవుడు గడగడలాడతాడా? ఆయన రౌడీలకు, గుండాలకు, అధికారులకు గడగడలాడే దేవుడు కాదు, ఆయన దేవుడు. చెప్పండి గట్టిగా, ఆయన ఎవరండి? ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళతో ఎవరితో దేవుడు మాట్లాడలేదు, ఒక పౌలుతో మాత్రం మాట్లాడుతున్నాడు. ఎందుకు? పౌలు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కనుక, దేవుని ఆరాధిస్తున్నాడు కనుక, దేవుని సేవ చేస్తున్నాడు కనుక, ప్రార్థనలో గడుపుతున్నాడు కనుక, పరిశుద్ధ జీవితం చేస్తున్నాడు కనుక, దేవుడు ఆ రాత్రి పౌలుతో పౌలా భయపడకు, అందరూ 275 మంది ఇంకా రేపో మాపో చచ్చిపోదామని అనుకుంటుంటే, సముద్రంలో మునిగిపోతామన్న బాధలో ఉంటుంటే, అందరూ నిరాశ కూపంలో ఉంటే, పౌలు దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, పౌలా పౌలా భయపడకు, నీ ప్రాణానికి హాని లేదు. నిన్ను బట్టి ఇదిగో ఈ ఓడవుల్లో ఉన్న 75 మంది ప్రాణాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. నిన్ను బట్టి వారు కూడా కాపాడబడతారు.
దేవునికి స్తోత్రం. ఒక దైవజనుని బట్టి, ఒక అపోస్తలుడైన పౌలును బట్టి ఓడలో ఉన్న వారందరూ కూడా కాపాడబడ్డారట. నేనంటాను, అమ్మ నీ భక్తిని బట్టి నీ ఇల్లంతా కాపాడబడాలి, నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి నీ ఊరంతా కాపాడబడాలి. కొందరు అంటారు, నా భార్య మారలేదయ్యా, అందుకే నాకు చాలా ఇంట్లో చాలా సమస్యలు, నా భార్య నేను చెప్పిన మాట వినదయ్యా. కొందరు అంటారు, నా భర్త మారలేదయ్యా, నా భర్త గుడికి రాడయ్యా, చాలా సమస్యలు మా ఇంట్లో, చాలా రకాల బాధలు మా ఇంట్లో. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ పిల్లలు, నిన్ను బట్టి నీ బంధువులు, నిన్ను బట్టి నీ గ్రామం అంతా కూడా కాపాడబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క పౌలును బట్టి ఓడలో ఉన్న వాళ్ళందరూ కాపాడబడ్డారు. ఒకవేళ అపోస్తలుడైన పౌలు ఆ ఓడలో లేకపోతే ఆ ఓడలో ఉన్న 275 మంది జల సమాధి అయిపోయేవారండి. ఒక సేవకుని బట్టి నేను కూడా ఈ పట్టణం కోసం, గ్రామాల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రభువా, నన్ను బట్టి నిర్మల పట్టణాన్ని కాపాడు, నన్ను బట్టి ప్రభువా చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కాపాడు. నేను నీ సేవకుని కదా ప్రభువా, ఈ పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ పట్టణానికి ఏ నష్టం జరగకూడదు, ఈ ప్రజలకి ఏ నష్టం జరగకూడదు. ఈ ప్రజలు నిన్ను తెలుసుకోవాలి, నీ పాదాల దగ్గర రావాలి, నువ్వు నిజమైన రక్షకుడు అని నిన్ను ఆరాధించాలి ప్రభువా అని చెప్పి ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తాను. మానక ఇప్పటికీ 1993 సంవత్సరం నుంచి మానక ఈ ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత మాట్లాడి చెప్తుంది, నిన్ను బట్టి ఈ పడవకు ప్రమాదం లేదు, నిన్ను బట్టి ఈ ఖైదీలకు ప్రమాదం లేదు, ధైర్యంగా ఉండు అని, భయపడకు అని పౌలుకు దేవదూత చెప్పిన తర్వాత పౌలు ఏం చేశాడో తెలుసా? ఆయన లేచి నిలబడి అందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడండి. అందరినీ ధైర్యపరుస్తున్నాడండి. పరిస్థితులను బట్టి పౌలు కలవరపడిపోయి, కృంగిపోయి, నిరాశపడి, అయ్యో ఇంత గొప్ప సేవ నేను చేస్తుంటే ఈ సుడిగుండంలో, ఈ తుఫాన్లో దేవుడు నన్ను ఇరికించాడేంటి, ఇదేంటి, ఈ తుఫాన్ ఏంటి, ఈ సమస్య ఏంటి, నేను సేవకుని ప్రయాణం అంతా సాఫీగా సాగిపోవాలి కదా అని పౌలు ఆలోచించకుండా, ఇదిగో తండ్రి, నిరాశలోకి పౌలు వెళ్లకుండా తాను ధైర్యంగా ఉండి పడవలో ఉన్న వారందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ధైర్యంగా ఉండాలి, ఇతరులను ధైర్యపరచాలి. ఆమెనానండి, కాస్త గట్టిగా, హుషారుగా. మనం ధైర్యంగా ఉండాలి, ఇతరులను అయిపోయింది నీ పని అయిపోయింది అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మనిషిని ధైర్యపరిచే విధానం అదేనా? మనం ఎలా ఉండాలంటే, మనం ధైర్యంగా ఉండాలి. కృంగిపోయిన వారిని, నిరాశలో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారిని, జీవితం మీద విరక్తి పుట్టిన వారిని, చచ్చిపోవాలనుకున్న వారిని, ఎందుకు పుట్టానా నేను ఈ భూమి మీద అని బాధపడేవారిని, ఏడ్చేవారిని, వారిని చూసి మనం వారికి ధైర్యము చెప్పేవారమై ఉండాలి. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించు, నువ్వు ధైర్యంగా ఉన్నావా? నలుగురికి ధైర్యం చెప్తున్నావా? నువ్వు ధైర్యంగా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు వలే నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండాలంటే
అపోస్తలుడైన పౌలు ధైర్యంగా ఎలా ఉన్నాడు? ప్రభుని బట్టి ధైర్యంగా ఉన్నాడు. మన ధైర్యం ఏ తెలుసా? డబ్బు కాదు. నీ డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది నీ దగ్గర? 4 ఆపరేషన్లు నీ శరీరంలో డాక్టర్ శరీరానికి వస్తే నీ డబ్బు, నీ ఇల్లును, వాకిని అంత అమ్ముకోవాలి. నీ శరీరంలో ఒక భాగం పాడైపోయిందనుకో నువ్వు సంపాదించిందంతా కూడా డాక్టర్ కోసిన కోతకే సరిపోతుంది. నాకు తెలిసిన అనేక కుటుంబాలు ఉన్నాయి. నీ డబ్బు పనికిరాదు, నీ కులం పనికిరాదు, నీ రంగు, నీ జ్ఞానం ఏది పనిచేయదు. నీ ధైర్యం నీ డబ్బు కాదు, నీ కులము కాదు, నీ బంధువులు కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు, నీ ఉద్యోగం. నీ ధైర్యం ఎవరై ఉండాలంటే నీ దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు నీ ధైర్యం నీ దేవుడైతే నీ దేవుడే నీకు ధనంగా మారుతాడు, నీ దేవుడే నీకు ఆరోగ్యంగా మారుతాడు, నీ దేవుడే నీకు ఆస్తిగా మారుతాడు, నీ దేవుడే నీకు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా మారి నిన్ను ఒక అద్భుతమైన దైవికమైన మార్గంలో నడిపిస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గట్టిగా చెబుదామా? నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నాడు. భార్య భర్తలు ఇద్దరు డాక్టర్, ఒకడే కొడుకు. బయట విదేశాల్లో ఉంటారు. విస్తారమైన డబ్బు సంపాదించారు. హైదరాబాద్లో, దుబాయ్లో, మస్కట్లో, ఎక్కడెక్కడంటే అక్కడ సంపాదించారు. ఆస్తి, బంగారు బిల్లలు, ఆస్తి, ఫ్లాట్లు అంతా సంపాదించారు. ఒకరోజు కాలు చేతులు పడిపోయాయి డాక్టర్ గారికి. అతడే డాక్టర్ కాబట్టి మంచి డాక్టర్లు వచ్చి అతనికి ట్రీట్మెంట్ చేశారు, బాగుపడలేదు. రిమోట్ చైర్ ఒక ఇంచుమించు ఒక 10 లక్షలు పెట్టి ఆ చైర్ కొన్నారు. అంత ఆస్తుంది. బంధువులు, స్నేహితులు, డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు, బాగుపడలేదు. అయితే గమనించండి, ఎప్పుడు కూడా గుడికి పోయినవాడు కాదు, దేవుని వెంబడించిన వాడు కాదు, దశంభాగం ఇచ్చినవాడు కాదు. గమనించండి, ఒకరోజు ఇంట్లో కూర్చొని క్యాసెట్ పెట్టుకొని దేవుని వాక్యం వింటున్నాడు. వాక్యం వింటుండగానే ఆయన కళ్ళలో నుంచి కన్నీరు గారుతుంది. పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. ప్రభా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను నా దోషములను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను అన్యాయంగా ఎంతో ఆస్తి సంపాదించాను ప్రభువా, ఎంతోమంది పేషెంట్ల దగ్గర డబ్బు తీసుకున్నాను అన్యాయంగా, ఎన్నో ఆపరేషన్స్కు తక్కువ ధరకు అయిపోయేటి ఎక్కువ డబ్బులు నేను తీసుకున్నాను ప్రభువా, ఎంతోమందిని మోసం చేశాను ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు అని కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఆ క్యాసెట్ అంతా అయిపోయిన తర్వాత గమనించండి, ఆ గదిలోకి ఒక చల్లటి గాలి వీచింది. ఆ గాలి అతన్ని తాకింది. చైర్లో కూర్చున్నవాడు లేచి నిలబడి ప్రభుని స్తుతించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని వైద్యం అతనికి ఆరోగ్యం ఇవ్వలేకపోయింది. అతని డబ్బు అతని ధైర్యపరచలేకపోయింది, స్వస్థపరచలేకపోయింది. అతనికి తెలిసిన అమెరికా డాక్టర్లు, జపాన్ డాక్టర్లు, మంచి డాక్టర్లు అతన్ని బాగు చేయలేకపోయారు. అతని డబ్బును బట్టి అతనికి ఎంతో ధైర్యం ఉండేది, అతని బంధువులను బట్టి అతనికి ఎంతో ధైర్యం ఉండేది, అతని ఆస్తిని బట్టి ఎంతో ధైర్యం ఉండేది. కానీ దాన్ని బట్టి తన జీవితంలో తనకి ఏమీ జరగలేదు. చివరికి తన పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపములను విడిచిపెట్టిన తర్వాత అప్పుడు ప్రభు అతన్ని బాగు చేశాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? తన ఆస్తిలో 90% తన ఆస్తిలో 90% ఆ కోట్ల డబ్బుల ద్వారా సభలు పెట్టి ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టేసి ఆ డబ్బు ద్వారా దేవుని సువార్తను, సేవకులను పిలిపించి వాక్యం చెప్పించాడు. గమనించండి, డబ్బంతా కూడా దేవుని సేవలో ధారపోసేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఈరోజు మన ధైర్యం మన దేవుడై ఉండాలి. ఈరోజు నీ ధైర్యం ఎవరు? నిజంగా నీ గుండె మీద చేతులు పెట్టుకొని ఆలోచించు, నీ ధైర్యం ఎవరు? దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉంటున్నావా? గొప్ప దేవుడు నాకున్నాడు, నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను తప్పిస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నా కన్నీరు తుడుస్తాడనే ధైర్యం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా?
ఆ విశ్వాసం లేకుండానే ప్రార్థన చేస్తావు, ఆ విశ్వాసం లేకుండానే గుడికి వస్తావు, ఆ విశ్వాసం లేకుండానే బైబిల్ చదువుతావు. నీ జీవితంలో కార్యాలు ఎందుకు జరుగుతాయి? జరగవు. ఒక దైవికమైన కార్యం నీ జీవితంలో జరగాలంటే ఇదిగో నీ గొప్ప దేవుడు ఉన్నాడని ఆ విశ్వాసం దేవుని మీద ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధ జీవితం చేయాలి, వాక్యం చదవాలి, దేవునితో అంతు కట్టబడి ఉండి ఆ ప్రభు మీద ఒక చంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి నీ ఇంటి వారందరికీ ధైర్యం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే భయపడకన్నా, భయపడకమ్మా, భయపడకు నాన్న, భయపడకు చెల్లి, ఇదిగో మనకు గొప్ప దేవుడు ఉన్నాడు అని చెప్పగలిగిన ధైర్యం, విశ్వాసం నీకు ఉండాలి. అన్నిటికీ నువ్వే భయపడతావు, అన్నిటికీ నువ్వే వణుకుతావు, అన్నిటికీ నువ్వే కలవరపడతావు, అన్నిటికీ నువ్వే ఏడుస్తావు, ఇంకా నువ్వే ధైర్యం చెప్తావు? అది కాదు. అలా ఎంతకాలం నువ్వు ఉంటావు? ప్రభు ఈ మధ్యాహ్నం మిమ్మల్ని దర్శించునుగాక. దేవునికి స్తోత్రం. ధైర్యం చెడిన వారికి ధైర్యాన్ని కలిగించే వారంగా మనం మారుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యపరచడమే కాదు, మళ్ళీ ఏం చేశాడు చూడండి. ఒక మాట మళ్ళీ ఏం చేశాడంటే గమనించండి. 34వ వచనాన్ని గమనిస్తే, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమలాడెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము 276. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రములో పారవేసి ఓడ తేలిక చేసిరి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? మరణ భయం కలిగి ఎవరు కూడా భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పి ఏం చేశాడు? ఒక రొట్టెను పట్టుకొని విరిచి, ప్రార్థన చేసి విరిచి తాను భుజించడం ప్రారంభించాడు. ధైర్యం చెప్పాడు. ఒక రొట్టెను పట్టుకొని విరిచి తాను భుజించి, అయ్యలారా మీరు భయపడకండి, మీకేం జరగదు, మీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకైనా కింద రాలేదు. ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ధైర్యం తెచ్చుకోండి, భోజనం చేయండి అని ఒక్కొక్కరి గదం పట్టుకొని, అయ్యా భోజనం చెయ్యి, నీకేం కాదు, అయ్యా భోజనం చెయ్యి, నీకేం కాదు, అయ్యా నీకు భోజనం చెయ్యి, నీకేం కాదు, మనకు దేవుడు ఉన్నాడు అని వారికి రొట్టెలు పంచిపెట్టడం ప్రారంభించాడు. వారు ధైర్యం తెచ్చుకొని వారు ఇప్పుడు భోజనం చేయడం ప్రారంభించారట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే, నిరాశలో కృంగిపోయి చాలా రోజుల నుంచి ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ మరణ భయంతో ఉన్న ప్రజలకి మనం ఆహారం పెట్టగలిగే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొందరు ఎప్పుడు వాళ్ళే తింటారు, ఇంకోళ్ళకి పెట్టరండి. మీరు ఎప్పుడైనా పెట్టారా? నేనైతే రోజు పెడతాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాను. తిన్నారని అడుగుతాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా భోజనం పెట్టారా? కష్టంలో ఉన్న వారికి భోజనం పెట్టారా? బాధలో ఉన్న వారికి భోజనం పెట్టారా? మనం ఎవరో తెలుసా? భోజనం పెట్టేవారమై ఉండాలి, ఆదరించే వారమై ఉండాలి, ధైర్యం చెప్పేవారమై ఉండాలి, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టేవారమై ఉండాలి, దిగంబరులకు వస్త్రం ఇచ్చేవారమై ఉండాలి, ఏడుస్తున్న వారి కన్నీటిని తుడిచేవారమై ఉండాలి. దేవుడు నన్ను పోషిస్తుంటే, నేను పోషింపబడుతుంటే నేను కూడా ఇతరులను పోషిస్తున్నాను.
ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇతరులను పోషించేవారముగా, ఆదరించేవారముగా, కన్నీరు తుడిచేవారముగా, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, మీరు భోజనం చేయండి, మీ ఆకలి తీర్చుకోండి. వాళ్ళందరూ ఎవరండి? గుండాలు, రౌడీలు, మంచివారు కాదు, ఖైదీలు, రక్తపాతం చేసిన వారు. వాళ్ళతో అయ్యలారా, రే తాగుబోతాడా, రే గుండా, రే కొంపలను కూల్చినవాడా, రే వ్యభిచారి, ఏమంటున్నాడు? అయ్యలారా. మర్యాద చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారిని వీరిని చూసి ఒరేయ్ తురేయ్ అంటుంటాం, ఏమే వసే అంటుంటాం కదండి మనం, కదా? ఈయనేమంటున్నాడండి? అయ్యలారా. ఒక సాటి మనిషికి విలువివ్వడం నేర్చుకోవాలి, ఒక సాటి మనిషిని గౌరవించడం తెలుసుకోవాలి, ప్రేమించడం తెలుసుకోవాలి. అదే దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమను పంచేవారంగా, దేవుని ప్రేమను ఇతరులకు ఇచ్చేవారంగా మనం ఉండాలి. అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, భోజనం చెయ్యండి అని చెప్పి ప్రార్థన చేసి వాళ్ళకు రొట్టె అందిస్తే వారందరూ కూడా ధైర్యం తెచ్చుకొని భోజనం చేసి వారు తెప్పరిల్లారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీరసించిపోయిన వారు ఆ భోజనము ద్వారా తెప్పరిల్లి 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 పౌలు మాటలను బట్టి వారు ధైర్యము తెచ్చుకొని, ఈరోజు ప్రభు బిడ్డలమైన మనము ధైర్యంగా ఉంటూ, ఇతరులను ధైర్యపరుస్తూ, ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇస్తూ, బాధలో ఉన్న వారిని పరామర్శిస్తూ, ఆ కన్నీళ్లతో వేదతున్న వారి కన్నీళ్లు తుడిచే వారంగా మారుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఎప్పుడు చూసినా మన గోలే, కొంతమందికి వాళ్ళ గోలే, ఎప్పుడు చూసినా వాళ్ళ గోల, వాళ్ళ పిల్లల గోల, భర్త గోల, భార్య గోల, కోడల గోల, అత్త గోల, అప్పుల గోల, ఎప్పుడు చూసినా నీ గోలే. అంటే అర్థం ఏంటంటే నీకు విడుదల లేదు, నీకు విడుదల లేదు. ఎప్పుడు నీ గోలే కదా. నీకు సమస్యల నుంచి నువ్వు విడుదల వస్తే ఇంకా ఇతరులకి నీ ఇంట్లో కడుపు నిండారా ఆహారం ఉండి, కడుపు నిండారా మరి ఇంటి నిండారా ధాన్యం ఉంటే నువ్వు ఇతరులకు పెట్ట. నీ ఇంట్లోనే ఆకలి ఉందనుకో, నీ ఇంట్లోనే కరువు ఉందనుకో, నువ్వు ఇతరులకు ఏం పెడతావు? అది దరిద్రం కదా. ప్రభువుని వెంబడిస్తున్న మన ఇంట్లో ఎప్పుడు సమృద్ధి ఉండాలి, కరువు ఉండకూడదు, దరిద్రం ఉండకూడదు, శాపం ఉండకూడదు, ఏడుపు ఉండకూడదు, వ్యాధులు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు, చేతబడి శక్తులు ఉండకూడదు. మన ఇంట్లో మనము స్వతంత్రం కలిగిన సాతాను శక్తుల నుంచి, లోకం నుంచి విడిపించబడి స్వాతంత్రము కలిగి ఎగురుతున్న పావురం వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్ని బంధకాల నుంచి విడుదల పొందిన వారమై ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఏవైనా కట్లు మీ గృహాలను కట్టుకొని ఉంటే, మీ కుటుంబాలను, మీ జీవితాలను కట్టేసి ఉంటే, ఆ కట్ల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. అప్పుల కట్ల నుంచి, వ్యాధుల కట్ల నుంచి, చేతబడి కట్ల నుంచి, పాపపు కట్ల నుంచి, దరిద్రపు కట్ల నుంచి దేవుడు మీకు విడుదల దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులను ధైర్యపరిచేవారిగా, ఆదరించేవారిగా, ఆకలి తీర్చేవారిగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని సేవకు వచ్చాను. ఎంతమందిని ఆదరిస్తున్నాను, ఎంతమందిని ధైర్యపరుస్తున్నాను, ఎంతమందిని ఇంచుమించుగా ఒక 100కు పైగా ఆత్మహత్య చేసుకునే వారిని అట్టి ఫోన్లో ధైర్యం చెప్పి ఆ ఆత్మహత్య చేసుకుండా ఎంతోమందిని కాపాడగలిగాను. ఫోన్లో ధైర్యం చెప్పి, ఫోన్లో ప్రార్థన చేసి ధైర్యం చెప్పి, అమ్మా ఒక వారం రోజులు ఓపిక పట్టు, అయ్యా ఒక వారం రోజులు ఓపిక పట్టు, ఈ వారంలో ఈ దేవుడు నీకు మేలు చేయకపోతే వచ్చే వారం నువ్వు అనుకున్నట్టే చచ్చిపో, నువ్వు చచ్చిపో. ఈ వారం ఓపిక పట్టు, ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా, నువ్వు తెలుసో తెలియక నాకు ఫోన్ చేసావు, ఎవరి దగ్గర నంబర్ తీసుకొని నేను చెప్తున్నాను, ఈ వారం రోజులు ఓపిక పట్టు. ఎందుకు ఓపిక పట్టినానంటే వాడు ఇప్పుడే చచ్చిపోతానంటున్నాడు.
నువ్వు వారం రోజులు ఓపిక పట్టరా బాబు, దేవుడైనా కార్యం చేస్తాడు. నేను వారం చెప్తే దేవుడు 2 రోజులనే కార్యం చేసేవాడు. ఆమెన్. వారం రాకముందే కార్యం చేసేవాడు. వారం రాకముందే దేవుడు అద్భుతం చేసేవాడు. అయ్యా నేను చచ్చిపోవాలనుకున్నాను, మరి మీకు ఫోన్ చేశాను, మీరు వారం అన్నారు, కానీ 2-3 రోజుల్లోనే కార్యం జరిగిందయ్యా, నా కుటుంబం కట్టబడిందయ్యా, నా సమస్య తీరిందయ్యా, దేవుడు నాకు విడుదల ఇచ్చాడయ్యా. ఇప్పుడు చచ్చిపోతావా? ఇంకెందుకు చచ్చిపోతానయ్యా, దేవుడు కార్యం చేశాడయ్యా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, హుషారుగా చెబుదామా. ధైర్యం చెప్పగలిగే వారమై ఉండాలి, ప్రాణాలను కాపాడే వారమై ఉండాలి, పోషించే వారమై ఉండాలి, ఆకలి తీర్చే వారమై ఉండాలి. ఒకరి కడుపు కొట్టకూడదు, ఒకరికి కడుపు కొట్టకూడదు, ఒకరికి అన్నం పెట్టే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు, వాళ్ళకు భోజనం పెడుతున్నాడు. ధైర్యం చెప్తున్నాడు, వాళ్ళకు భోజనం పెడుతున్నాడు. మీరు ధైర్యం చెప్పాలి, తర్వాత ఏం చేయాలి? భోజనం పెట్టాలి. ఆమేన్. ఒకవేళ నీవు వాళ్ళు తినేంత భోజనం లేకపోతే నువ్వు ఉపవాసం ఉండి వాళ్ళకు భోజనం పెట్టాలి, నువ్వు పస్తుండి వాళ్ళకు భోజనం పెట్టాలి. నేను పెట్టాను, అలా నేను పెట్టాను, ఎంతోమందికి పెట్టాను. మేము పస్తుండి భోజనం పెట్టాం చాలామందికి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూడండి, ఈ పౌలును బట్టి పడవలో ఉన్న వారందరూ కాపాడబడ్డారు. ఇతడు ధైర్యం చెప్పేవాడుగా, భోజనం పెట్టేవాడుగా ఉన్నాడు. ఇతడు ప్రభుని బట్టి ధైర్యంగా ఉన్నాడు, ప్రభుని బట్టి ఎలాంటి కలవరం లేకుండా ఉన్నాడు. ఈరోజు అదే ప్రభుని మనమందరం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదండి, ఆ పడవలో అందరూ కూడా, వీళ్ళంతా రక్షణ లేని వాళ్ళు కదా. ఈ 275 మంది రక్షణ లేనివారు కదా. సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళను దేవుణ్ణి కొలుస్తున్నారు. అయ్యా దేవా కాపాడని. సమస్య రాకముందు, పడవ మీదకి తుఫాన్ రాకముందు పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ, సినిమా పాటలు పాడుతూ, ఎగురుతూ, గంతులేస్తూ, దునుకుతూ పడవంతా బీభత్సంగా చేశారు. ఈ గుండాలంతా కొట్టుకుంటూ, తన్నుకుంటూ పడవలో. ఎప్పుడైతే ఈ తుఫాన్ వచ్చిందో, ఇప్పుడు భక్తి చేయడం ప్రారంభించో, దేవా కాపాడు 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 అంటున్నారండి. ఆమెన్. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, ఈ పడవలో అపోస్తలుడైన పౌలు అడుగు పెట్టినప్పటి నుంచి పడవలో ఉన్న వారి గురించి మానక రోజు ప్రార్థన చేస్తున్నాడండి. ఆమెన్. అందరేమో సినిమా పాటలు పాడుతుంటే, అందరేమో పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తుంటే, అందరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటుంటే, అందరూ పిచ్చి పిచ్చిగా చూస్తుంటే, అపోస్తలుడైన పౌలు ఒక మూలకు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను కైసరు ఎదుట నిలబడవలసి ఉంది నాయన, నా ప్రయాణమును ఆశీర్వాదకరంగా కొనసాగించు నాయన. అక్కడ మాట్లాడటకు నాకు శక్తినివ్వండి, నీ సువార్త ప్రకటించడానికి శక్తినివ్వండి. అంతేకాదు నాయన, ఈ పడవలో ఉన్న ఈ 275 మంది ఈ యొక్క రౌడీలను, గుండాలను, ఖైదీలను రక్షణ వారికి దయచేసి, వారు నీ మార్గములో నడుచున్నట్లుగా, వారు నిన్ను వెంబడించినట్లుగా, వీరందరూ నిన్ను తెలుసుకున్నట్లుగా ప్రభువా సహాయము చేయండి. ఒకే ప్రార్థన, ఒక దైవజనుని ప్రార్థన. పడవ కాపాడబడిందంటే, పడవలో ఉన్న వారు కాపాడబడ్డారంటే, ఎవరి మోకాటి అనుభవం? ఆ పడవలో ఎవరు ప్రార్థన చేసేవారు లేరు, ఒక్కడే ఉన్నాడు, ఆయన పేరు పౌలు. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కటి మోకాటి ప్రార్థన పడవలో ఉన్న వారందరినీ కాపాడింది. మోకాళ్ళలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న మహిమ, ప్రార్థనలో ఉన్న అభిషేకం. అంతమంది దగ్గరికి వెళ్ళి పౌలు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, సరసక్తులు చేసుకుంటూ, ఇంకా వారితో ఇంకా టైం పాస్ చేస్తూ, ఎగురుతూ, వారితో దునుకుతూ ఆ కార్యక్రమాలు చేయలేం లేదు. మనం ఏం చేస్తాం? ఎవరొస్తే వాళ్ళతో కలిసిపోతాం, ఎవరొస్తే వారితో, ఆడే వాళ్ళతో ఆడతాం, పాడే వాళ్ళతో పాడుతాం,
ఎవరొస్తే వారితో నటన చేస్తాం. కాదు, అలా ఉండకూడదు, అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. మనం ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా ఒకే రకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంటిలో ఉన్నా, మందిరంలో ఉన్నా, కొందరికి ఇంట్లో ఉంటే దయ్యాలు పడతాయి, మందిరంలో ఉంటే దయ్యాలు పడతాయి. ఎందుకు చెప్పండి? ఇంట్లో ఉంటే నువ్వు విచ్చలవిడిగా ఉంటావు, ప్రభు నీతో ఉండడు. మందిరంలో ఉంటే ఒక క్రమంలో ఉంటావు, ప్రార్థనలో, పాటలో, దైవికంగా ఉంటావు. అందుకే ప్రభు ఉంటాడు. అందుకే మందిరంలో రాగానే క్రమంలో ఉంటావు గనక దయ్యాలు నిన్ను వెంబడించవు. ఇంటికి వెళ్ళగానే విచ్చలవిడిగా మారిపోతావు గనక దయ్యాలు పట్టేస్తాయి. అదే దైవక్రమము, అదే ప్రార్థన, అదే పరిశుద్ధత నువ్వు ఇంటిలో ఉందనుకోండి, ఇక్కడ నిన్ను వెంబడించి కాపాడిన దేవుడే నీ ఇంటిలో కూడా నేను కాపాడతాడు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అది అనుకుంటా, సైతాన్ అనుకుంటుంది, ఈమె చర్చిలో వెళ్ళినప్పుడే వీళ్ళదంతా భక్తి, బయటికి రాగానే మళ్ళీ ఊపేయచ్చు అని అక్కడ రెడీగా ఉంటాడాడు. ఆ సైతానికి నీ గురించిన ఆలోచన ఎలా రావాలంటే, ఈ వ్యక్తి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా భక్తి కలిగే ఉంటాడు. ఇంట్లో ఉన్న దేవునితోనే ఉంటాడు, బయట ఉన్న దేవునితోనే ఉంటాడు, మందిరంలో ఉన్న దేవునితోనే ఉంటాడు. ఎప్పుడు దేవుడు ఇతనికి తోడుగా ఉంటాడు కనుక నేను ఏమీ చెయ్యలేనని చెప్పి ఆ సైతాను తోక ముడుచుకొని వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ఇక్కడో రకంగా అక్కడో రకంగా ఉంటావు గనక సైతాన్ ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్నప్పుడు నేను ఏమన్నాడు, బయటికి వెళ్ళగానే నిన్ను పీడిస్తాడు. అందుకే అలా ఉండకూడదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పౌలు పడవలో ఉన్నా, ఇదిగో ఇంటి దగ్గర ఉన్నా, చర్చిలో ఉన్నా, ఇదిగో ఎప్పుడు చూసిన ప్రార్థనలోనే గడుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూసిన ప్రార్థన, 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 ప్రార్థన. చెప్పండి, అనండి, అందరూ అనండి, ప్రార్థన, ప్రార్థన అనండి. ఎప్పుడు మన జీవితంలో ఏముండాలి? ప్రార్థన, 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 ప్రార్థన. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, 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 ప్రార్థన. నువ్వు ఎంత ప్రార్థనలో ఉంటే నీ జీవితం అంత ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా, దీవెనకరంగా, ఒక పచ్చని తోటగా ఉంటుంది నీ జీవితం, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే. ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అపోస్తలుడైన పౌలు వారికి ధైర్యం చెప్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ధైర్యం చెప్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ధైర్యం చెప్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా ధైర్యం చెప్పేవాడిగా, ఆహారం పెట్టేవాడిగా, ప్రార్థించేవాడిగా నువ్వు ఉండాలి. అప్పుడు చూడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, ఊహించని కార్యాలు. నీకు దయ్యం పట్టడం కాదు, నిన్ను చూస్తేనే దయ్యాలు పారిపోతాయి. ఆమేన్. రోగాలు పారిపోతాయి, దరిద్రం పారిపోతుంది. నిన్ను చూస్తేనే ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నువ్వు మారుతావు. అపోస్తలుడైన పౌలు యొక్క చేతి గుడ్డలు తాకితే, కర్చీపు తాకిన కానీ బాగుపడ్డాయి. ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇతరులను ధైర్యపరిచే వారంగా, ఆహారం పెట్టి ఆకలి తీర్చే వారంగా, అందరి కోసం ప్రార్థించే వారంగా దేవుడు మనల్ని మార్చునుగాక, మనల్ని మార్చునుగాక. ఎప్పుడు మన ఇంటిలో, మన జీవితంలో ఎప్పుడు ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ప్రార్థన. ప్రార్థనకు మీరు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రార్థనకు మీరు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. తిండికి ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. మీ ఇల్లు ఒక ప్రార్థన గోపురంగా మారాలి. మీ ఇంట్లో ఒక ప్రార్థన గది ఉండాలి. మీరు ఎప్పుడు చూసినా ప్రార్థన, 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 ప్రార్థన అని తపిస్తూ ఉండాలి, తపిస్తుండాలి, తపిస్తుండాలి, తపిస్తుండాలి.
పండుకున్నా లేచిన ప్రార్థనలోనే ఉండాలి. కూర్చున్న ప్రార్థన, లేచిన ప్రార్థన, మోకర్ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ప్రార్థన ప్రార్థన ప్రార్థనాత్మతో నింపబడాలి. ఆ ప్రార్థన నీ భవిష్యత్తును దీవెనకరంగా మారుస్తుంది, నీ కుటుంబాన్ని కడుతుంది, నీ సమస్యల నుంచి విడిపిస్తుంది. అంతేకాదు ఆ ప్రార్థన నీకు సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేసి ఇదిగో నువ్వు ఉంటున్న పట్టణానికి నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబంలో ఇలాంటి కార్యాలు దేవుడు చెయ్యునుగాక, చెయ్యునుగాక. నిన్ను బట్టి నీ గ్రామానికి సువార్త ప్రకటించబడునుగాక, రక్షణ కలుగునుగాక, మాంత్రికులు మారుదురుగాక, వ్యాధిగ్రస్తులు మారుదురుగాక, చీకటి శక్తులు పారిపోవునుగాక. ఒక దీపస్తంభమై నువ్వు నిలబడాలి. నీ గ్రామంలో ఒక దీపస్తంభముగా నువ్వు నిలబడాలి. ఇంట్లో 10 దీపాలు ఉంటాయా? ఒక దీపం ఉంటుందా? ఒకటే దీపం, ఒక గదికి ఒకటే దీపం. ఒక దీపస్తంభంగా నువ్వు నిలబడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను అలా నా జీవితాన్ని అలా మార్చు ప్రభువా. తండ్రి, నేను ధైర్యం చెప్పేవాడిగా, ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టేవాడిగా, నిరాశలో ఉన్నవారికి ధైర్యం చెప్పే వ్యక్తిగా నేను ఉండాలి. కానీ ప్రభా, నేనే నిరాశలో ఉంటున్నానయ్యా, నన్ను క్షమించు. అనేక సమస్యల మధ్యలో నిరాశలో కృంగిపోతున్నాను. నేను ధైర్యం చెడి బ్రతుకుతున్నాను ప్రభా ఈ భూమి మీద. తండ్రి, నీ వైపు చేతులు చాపుతున్నానయ్యా. తండ్రి, నీ వైపు చేతులు చాపుతున్నాను. నేను ధైర్యంగా ఉండి అనేకులకు ధైర్యం చెప్పగలిగిన వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. తెరవండి, నోరు తెరవండి, ప్రార్థన రానివ్వండి. మీ స్వరాల నుంచి ప్రార్థన రానివ్వండి. ప్రార్థన చేయకనే మీ కుటుంబాల్లో దరిద్రాన్ని తెచ్చుకుంటున్నారు, శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఆ దుష్టుని చితగొట్టండి. ప్రార్థన చేయకుండా చేస్తున్న ఆ దుష్టుని చితగొట్టండి. వాని కోరలను పెరిగివేయండి. ఎలుగెత్తండి, ఎలుగెత్తండి. కన్నీరు రానివ్వండి. నీ భవిష్యత్తును దీవెనకరంగా మార్చుకో. ప్రభా, ప్రభా, నన్ను ఒక ప్రార్థించే వ్యక్తిగా మార్చయ్యా. ధైర్యం చెప్పే వ్యక్తిగా మార్చయ్యా. నిరాశలో ఉన్న వారికి నాయన ఆదరించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. నన్ను వాడుకో ప్రభువా. ధైర్యం చెడి ఉన్న నా బ్రతుకుకు ధైర్యము నీవే. నిరాశలో ఉన్న నా బ్రతుకు ప్రభా ఆశ నీవే. తండ్రి, నేనే కరువులో ఉన్నాను ప్రభువా. నేను ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా. అనేకులకు ఆహారం పెట్టగలిగిన ఆశీర్వాదం నాకు ఇవ్వయ్యా. నా ఇంటిలో ఉన్న కరువు తీసేయి ప్రభువా. నా ఇంటిలో ఉన్న దరిద్రం తీసేయి ప్రభువా. నేను రొట్టెలు పంచగలిగిన వ్యక్తిగా మార్చయ్యా. చాలి చాలని బ్రతుకు నాది నాయన. చాలి చాలి బ్రతుకు నాయన. చాలి చాలని బ్రతుకు ప్రభువా. తండ్రి, సహాయం చేయి ప్రభువా. ఎంతకాలము నాయన నేను అలా ఉండాలి? నా జీవితం అలా ఎందుకు ఉండాలి ప్రభువా? తండ్రి, నన్ను ప్రకాశింప చేయి ప్రభువా. నన్ను ప్రకాశింప చేయి ప్రభువా. నన్ను ఆశీర్వదించు ప్రభువా. నన్ను ఒక దీపస్తంభం వల్ల నిలబెట్టు నాయన. తండ్రి, కనికరించు నాయన. ఆమేన్. ప్రభు మన ప్రార్థన ఆలకించినందుకే స్తోత్రం చెల్లిస్తామా? ఈ రెండవ ఆరాధన యావత్తు భారమెత్తి జరిగించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తామా? ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ప్రభా, ఈ ఆరాధన యావత్తును ప్రభా ఆది మొదలుకొని అంతం వరకు మీరు భారమెత్తి జరిగించినందుకే స్తోత్రం. తండ్రి, అపొస్తలుడైన పౌలును మా ముందు నిలబెట్టి ధైర్యం చెప్పేవాడిగా, ఆహారం పెట్టేవాడిగా, నాయనా పొడవులో ఉన్న వారి కోసం ప్రార్థించేవాడిగా ఎలా ఉన్నాడో మేము కూడా అలా ఉండాలని
ధైర్యం చెప్పేవారిగా ఉండాలని, ఆహారం పెట్టేవారిగా ఉండాలని, నాయనా ప్రభా అనేకుల కోసం ప్రార్థించే వారంగా మేము ఉండాలని మీరు మాకు తెలియజేసిన అనేక విషయములను బట్టి స్తోత్రం. అలాంటి విస్తారమైన కృప ప్రతి ఒక్కరికి కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ఈ వాక్యం వారి హృదయములో క్రియ చేయునుగాక. వాక్యమైన దేవా వారిని మీరు వెంబడించుదురుగాక, వారిని తట్టుదురుగాక, వారిని రేపుదురుగాక, వారిని ప్రభ దీపస్తంభం వలె మార్చుదురుగాక. సహాయం చేయండి. వచ్చిన ప్రభా బిడ్డలందరినీ మీరు దీవించి మీరు మహిమ తెచ్చుకోండి. అందరికీ ప్రార్థనాత్మ దయచేయండి నాయన. నిన్ను బట్టి ధైర్యంగా ఉండే కృప దయచేయండి ప్రభా. అనేకులను పోషించగలిగిన కృప ఇవ్వండి నాయన. వారి ఇంట్లో కరువు, దరిద్రం, శాపము కొట్టివేయండి ప్రభా, కొట్టివేయండి నాయన, కొట్టివేయండి ప్రభా. ఒక దైవిక కార్యం ఇప్పుడే యేసు నామములో జరుగునుగాక. తండ్రి, వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థిస్తున్నాను. యేసు నామమున వారికి స్వస్థత దయచేయండి. యేసు నామమున వారికి విడుదల దయచేయండి. యేసు నామమున ప్రతి వ్యాధి నుంచి ప్రజలకు విడుదల కలుగునుగాక. హీల్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్వస్థత ప్రకటిస్తున్నాను ప్రభువా. కార్యం జరిగించు ప్రభువా, నీకు స్తోత్రాలు. సహాయం చేయండి. ఇంతవరకు మీరు మా మధ్యలో ఆత్మస్వరూపిగా మీరు సంచరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ నీ మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరచమని, వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సన్నిధి, లోకములో ఉన్న పరిశుద్ధులకు కూడి వచ్చిన దైవ జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి కాపాడి బలపరిచి స్థిరపరిచి ఆయన కృపతో నింపి నడిపించునుగాక. ఆమేన్.